అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేట్ బ్యూరో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దంటూ వ్యాఖ్యలు చేశారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. అలాగే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖలో రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 52 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 52 మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. చాలా మంచి ఆనందకరమైనటువంటి మా వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్. గత 3 సార్లు కూడా మంత్రిగా ఇక్కడే విశాఖపట్నంలో ఎంతో మందికి ఈ రోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. వికసిత్ భారత్ 2047 లో మన భారతదేశం తాలూకా యువశక్తి అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఒక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న విధంగా ఇది నిరంతరం కూడా జరుగుతుంది. ఈ రోజు దేశం మొత్తం మీద 47 వివిధ కేంద్రాలలో 51,000 మందికి ఈ రోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక చరిత్రలాగా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగడం చాలా ఆనందకరమైన విషయం. నరేంద్ర మోదీ గారు ఈ రోజు దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా ప్రతిరోజు దేశం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అభివృద్ధి చెంది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా ఈ రోజు తయారైంది. అలాగే మనం 3వ స్థానానికి కూడా దగ్గరలోనే చేరుబోతున్నాం. అలాగే 2047కి ఒక వికసిత చెందినటువంటి భారతదేశంగా తయారు చేయాలన్న లక్ష్యం వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం. అది కేవలం ప్రధానమంత్రి గారితో లేకపోతే కొంతమంది వ్యక్తులతో కొంతమంది మంత్రులతో అధికారులతో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలి. Hospital